అది అట్లా ఉంటే పక్కనే సింగరేణిలో కొత్త గన్లతో ఉపాధి 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లో పాల్గొనాలి. వివేక్ ఫిబ్రవరి 2న రైతు భరోసా 500 రూపాయల సిలిండర్ పై ప్రకటన. త్వరలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు. చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ అంటూ ఒక వార్తను చూస్తాను. సింగరేణి కొత్త గనులతో ఉపాధి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్ని అంతర్గత బొగ్గు గన్లే తీస్తాం, భూగర్భ బొగ్గు గన్లే ఉంటాయి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే మాట చెప్పింది. భూగర్భం మంగడ సంగతి దేవుడెరుగు. ఉన్న భూగర్భ గన్లను మూసేసి సీఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ అక్రమంగా తాడిచెర్ల మైన్ దగ్గర నుంచి అనేక మైన్స్ ని కేసీఆర్ కుటుంబానికి కట్టబెట్టి ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి కలకల్లాడినటువంటి సింగరేణిని ఓడ్రాచ్ ద్వారా జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్ కుటుంబం. మళ్ళీ సింగరేణి బాగుపడాలన్నా, సింగరేణి మళ్ళీ తిరిగి తన పాత కళను సంతరించుకోవాలన్నా అది సింగరేణి కార్మికులంతా కలిసి, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి ఐక్యంగా చేసుకుంటే తప్ప బంగారం లాంటి సింగరేణి మళ్ళీ మనకు దక్కదు.